ముస్లిం బాయ్ బాయ్ అని అంటారు. దానిపై మీ స్పందన ఏంటంటారు? నాకు కొత్త చెప్పులు ఇక్కడ 2 జతలు ఉన్నాయి. పాతవి కూడా ఒక జత ఉంది. తిరుపతిలో కూడా 2 జతలు. ఆల్రెడీ నేను సినిమా హాల్లో చెప్పు చేతితో పట్టుకుని చెప్పాను. మీతో నెమ్మది చెప్పాను. చెప్పు చేతితో పట్టుకుని చెప్పాను. ఎవరైనా అన్ని మతాలు సమానం చెప్పు తీసుకోవడాను నిరూపిస్తే 10 లక్షలు. ఏది బెటర్ అంటావు? 10 లక్షలు ఆఫర్ ఎందుకు వదిలేదు? జోక్. ఇప్పుడు ఏం పేరు అండి పేరు? సుజిత్. సుజిత్. వీడు ప్రభాస్ ఒకే హైట్. నిజమేనా? నిజమే. ఎప్పుడు వీడు కుర్చీ ఎక్కి నిలబడి అలా బూతు మాటలా తప్పేనా? మొన్న అడవాడు చిన్నపిల్లడు ఎంత మూతి మాట నాన్న అన్నాడే. అలాగే అన్నమాట కాదు కదా, బూతు మాట కదా. గంగా జమున త్యాజ్యం. అసలు షియాలు సున్నేలే బయ్యాలు కాదు కదా. ఒక చర్చికి వెళ్ళినాడు, ఇంకో చర్చికి వెళ్ళడు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో మసీదుని బాంబు పెట్టి లేపేశారు. ఎవరు లేపారు? అవి హిందువులు లేదే. మరి ఎవరు లేపారు? వాళ్ళకి పడదు. వాళ్ళకి వాళ్ళే బయ్యాలు కానప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా బయ్య అవుతావురా? నీ అయ్య నీ నోట్లో ఉయ్య అంటే బాగుండదు కదా. అనేసి నాకు అప్పుడు అబద్ధాలు ఆడకూడదు. నువ్వు అమ్మాని పూజించే ఆవును కోసుకు తినేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నువ్వు తినే దాంట్లో ఉమ్మేసేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నువ్వు పూజించేదాన్ని సాతాన్ అనేవాడు నీకు బయ్యాలు అవుతాడురా. నీకు కేసీఆర్ కరెక్ట్గా చెప్పాడురా మీకు బొద్దుగాళ్ళని. ఈ బొద్దుగాలు మొదలెట్టాలి, అప్పుడు సెట్ అయిపోద్ది మొత్తం. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంది? బయట ఉందా లోపల ఉందా? బొద్దుగాళ్ళు లోపలే ఉన్నాయి. అంత ప్రాబ్లం. అందుకని రియాక్ట్. అంటే మనం ఇటీవల చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ టెంపుల్లపై అంటే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. గురువు గారు అసలు ఎందుకు ఉండొచ్చు మరి? అంటే ఎక్కడైనా మీరు ఇందాక అడిగారు, ఎక్కడైనా ఎడారి మతాలు పెరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అది న్యాచురల్. వాళ్ళ పుస్తకం బట్టి వాళ్ళ మస్తకం, పుస్తకాన్ని బట్టి మస్తకం. ఇప్పుడు మనకి మసీదు చూసినా చర్చిని చూసినా అలా ఏం మనం ఫీల్ అవ్వం. ఎందుకంటే మనకేం నేర్పలేదు అలాగా. కానీ వాళ్ళకి అలా కాదు కదా. వాళ్ళ దృష్టిలో ఏంటిది? సైతాన్ బొమ్మ. కాలభైరవం భజే అంటాం. దాని వెనకాల బోర్డు అంత నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కడో స్కాట్లాండ్లో బిగ్ బ్యాంగ్ థియరీ కోసం ఒక సంస్థ పెట్టారు సైంటిస్టులు. వాళ్ళ మనకి ఇస్రో లాగా దాని ముందు ఎవరుంటారు? నటరాజ స్వామి ఉంటాడు. నటరాజ స్వామి పక్కన ఉంటుంది. ఎక్కడో స్కాట్లాండ్లో నటరాజ స్వామి పెట్టుకున్నారు. పోనీ ఏదో న్యూస్ చూసి కాదు, మనిషి వెళ్ళి వీడిని తీసి చెప్పాడు. వాళ్ళకి తెలుసు శివతత్వం. మరి ఎడా బ్యాచ్ శివతత్వం. నీకు శివం కావాలా? శివం కావాలా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు. ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. అదే తల్లి. గురుగారు మీ మాటలో ఒక్కసారి సనాతన ధర్మం గురించి చెప్పండి ఒకసారి మా ప్రేక్షకులకు అందరికీ. సనాతన ధర్మము అనేది ఎల్లవేళలా ఉండేది, చిరపురాతనం, నిత్య నూతనం. సనాతన ధర్మం ప్రపంచం అంతటా ఆధారాలతో సహా ఉంది. తైవాన్లో శివలింగం దొరుకుతుంది, ఓ జపాన్లో లక్ష్మీదేవి దొరుకుతుంది, ఇంకో సముద్రంలో థాయిలాండ్లో, నెదర్లాండ్లో, ఇంకో చోట ఎక్కడ వెళ్ళినా ఓ ఏ మసీదు కింద తవ్వినా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. పొలాల్లో దొరుకుతుంటాయి, పెద్ద శివలింగాలు దొరుకుతాయి. ఉన్న చోట నంద్యాల దగ్గర ఊళ్ళో లోపల గుడే దొరికింది. ఎందువల్లంటే ఎక్కడికి వెళ్ళినా మనమే ఉన్నాం కాబట్టి. ఎడారి మతాలు అనేవి మన పుట్టిని అవన్నీ ఆక్రమించడం ద్వారా ఏదో అధికారాలు పొందినారు. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలంటే సనాతన ధర్మం పాటించబడాలి. అంటే
అంటే వ్యక్తిగతమైనటువంటి ఆరాధన విషయం ఇతరుల మీద రుద్దరాదు. మీరు ఒక విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుని ఆ విగ్రహం కృష్ణ అని పిలుచుకున్నారు, ఇంకొక ఆయన శివలింగం పెట్టుకుని శివ అని పిలుచుకున్నారు, ఇంకొక ఆవిడ అమ్మవారిని పసుపు కొంత చేసి పూజ చేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం రాదు. కానీ రజాకారులు ఏం చేశారు, మొఘళ్ళు ఏం చేశారు, ఔరంగజేబ్ బ్యాచ్ ఏం చేసింది, మనం ఇలా పూజ చేస్తే వాడు వ్యతిరేకించాడు, ఆ విగ్రహాలు బద్దలుకొట్టాడు, ఆ గుళ్ళు కూడగొట్టాడు. ఈ దేశానికి ఎకానమీ బాగుందంటే దేవాలయాలు వల్ల, మసీదు వల్ల రూపాయలు లాభం లేదు, చర్చి వల్ల రూపాయలు లాభం లేదు. హిందువులు పండగలు చేస్తున్నారు కాబట్టి ఎకానమీ డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందుత్వాన్ని ఆచరించాలి. ఆచరిస్తే మనం పచ్చగా ఉంటాం, ఎడారి మతాల్లోకి వెళ్తే పెచ్చగా ఉంటాం. కాబట్టి సనాతన ధర్మం అందరి మీద కోరుతుంది, సర్వే జన సుఖభవంతు, ఎవరన్నా పాటించవచ్చు. మీరు ఇప్పుడు రైల్లో వెళ్తున్నారండి, మీ సీట్లో మీరు కూర్చుని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఎవరికి ప్రాబ్లం ఏమైనా ఉందా? ఫ్లైట్లో వెళ్ళారు, మీరు కూర్చున్నారు, హరే కృష్ణ నెమ్మది లోపల హరే కృష్ణ లేదా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఎవరికి ప్రాబ్లం లేదుగా. నువ్వు అర్జెంటుగా ఫ్లైట్ మధ్యలో ఒక డేస్ అయిపోయా ప్రమాదం కదా, భయపడి సత్తాను రావరా. ఇంకోటి భయపెట్టే మతం ఎందుకు మాకు? 10 మందిని ఆనందింపజేసే మతం కావాలి కదా. నేను ఫ్లైట్లోంచి వస్తున్నాను, ఎక్కడి నుంచి, కాశీ నుంచి. వాళ్ళందరితో నమ పార్వతీ పతయే హర హర మహాదేవ ఓం నమ శివాయ హరే హరే కృష్ణ జై శ్రీరామ్ బోలా ఆనందంగా వచ్చాం. ఎవడో కామెడీ చేశాడు, ఇదే పని ముస్లింలు చేస్తే మీరు వ్యతిరేకిస్తారు కదా అని. అందరూ ఆ ఫ్లైట్లో ముస్లిమ్స్ ఉన్నప్పుడు అతను చేయొచ్చు, తప్పేం లేదుగా కదా. అక్కడ అందరూ శివభక్తులు ఉన్నారు, అందరూ కాశీని చూస్తున్నారు, అందరూ హిందువులు వాట్సురావు కదా. ఇప్పుడు అందరూ క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా బిడ్డ 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 పాటలు ఉంటాయి కదా, స్టైల్ మారింది స్టైల్ మారింది తప్పు తప్పు అక్క పేరండి బోల్డ్ ప్రసన్న బోల్డ్ అని పాడుతుంటారు. ఆ పాడుకోండి, నడిపేంచున్నావా అట్లా అదిగో అడుగు పాడేసి. కాబట్టి అందరూ వాళ్ళు ఉన్నప్పుడు పాడుకోవచ్చు, మిగిలిన వాళ్ళు పాడు చేయకూడదు కదా. సనాతన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంది, రక్షిస్తుంది. కామెంట్లు పెట్టేవాళ్ళు మీ పేరుతో పెట్టగలరు, వీళ్ళకి నెంబర్ పెట్టలేదు, నేను నెంబర్ ఇస్తాను. చివరిగా ప్రశ్న గురుగారు, మీ లక్ష్యం ఏంటి? అందరూ బాగుండాలి. నువ్వు శివుడిని పూజించినా, రాముని పూజించినా, అల్లాని పూజించినా, యేసుని పూజించినా మాకు ఏ అభ్యంతరం లేదు. మీ నాన్నగారి పేరుంది మంచి ఆయన, గొప్ప ఆయన. నీకు మాకు కాదు, మమ్మల్ని దొబ్బకూడదు. మా నాన్న చాలా గొప్పోడు, అయితే మేమేం చేయాలి? నీకు గొప్పోడు, నువ్వు దండం పెట్టు, నేను శాస్త్రం చేయి అని కాలు పెడు. మేమేం చేయాలి? నిన్ను కన్నాడు, పెంచేది, పెళ్లి చేసేది, దండం పెట్టు. ఉన్నారా? దండం పెట్టు, మా దండం కూడా ఆయన పెట్టు. అది మనం దుబ్బేయకూడదు, మనం చాలా మంచివాడు, నువ్వు కూడా వచ్చి కాలు పెడు. అది తప్ప కదా. అంతే నేను చెప్పేది. అర్థమైంది కదా మీకు? మా నాన్న నాకు గొప్పడు, మీ నాన్న గొప్పడు. అదేంటి? భారత్ మాతాకి జై, ఎడారి మతాలకి నై. తీసుకెళ్ళి వెళ్ళి పోయి వీళ్ళందరికీ అన్నీ ఎన్ని వచ్చినాయా? అమ్మనికి ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు ఇచ్చారా? ఏమన్నా ఇల్లు ఎవరికి ఇచ్చేసాడు? కూర్చోరు దానకన్నా ఫ్యాన్ వెళ్ళారు. ఫ్యాన్ ఫ్యాన్ క్యాబ్ బుక్ చేయండి. అమ్మా ఇగో నువ్వు రాఖీ టైం నువ్వు ఉండవు, నీకు కట్టేస్తాను. పెద్ద 10 కిలోమీటర్లు ఇటు దింపాలి మరి. దమ్మ చేపట్టు. ఎరా రాఖీలు ఇన్ని డబ్బులు పెట్టుకుంటారా? ఎంత పెట్టుకున్నాను తెలుసా? 1500 పెట్టుకున్నా ఈ రాఖీలు. చిన్న బిడ్డ 3 ఏళ్ల పిల్ల కోసం కొన్నా. అమ్మా నువ్వే మా చెల్లివి, మా బంగారు తల్లివి. నీకు ఇద్దరు బంగారు
ఓ నేను అసలు మీ పిల్లల కోసం తీసే నేను వచ్చి అబ్బా అబ్బా ఎవరు వచ్చారు అబ్బా రాముడు వచ్చాడు అయోధ్య రాముడు అమ్మదా రక్షాబంధన శుభాకాంక్షలతో ఇంక రేపు లేదు ఎల్లుండే కదా అదేలే అబ్బా 9 ఈ రక్షాబంధనం కట్టేటప్పుడు అంటే ఏం చెప్పాలంటే చెప్పండి మీకు మేము రక్ష మీకు మేము మాకు మీరు రక్ష మనమందరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష తల్లి తల్లి తీసుకుంటాడు వీడియో తల్లి తల్లి అమ్మ మీ పిల్లలకు బుక్కు అరే ఇక్కడ ఫ్యాన్ వేస్తావును రా మనిషి ఉంచాడు ఫ్యాన్ వేస్తావు అమ్మా అందరికి పేపర్లు ఏమి ఇవ్వలేదా కిషోర్ ఏం చేస్తుంటాడో తెలుసు వాళ్ళకి ఇచ్చాడా పుణ్యాత్ముడు మాది గొర్రె పేపర్ ఇది ఏకాశ అది ఆకాశ ఎందుకు అనుకో గొర్రెలు క్వశ్చన్ చేయి అదైందా మనకెందుకు అంటే ఎలాగా మరే గొర్రెలు బుక్ ఏదిరా అది గుడ్ బాయ్ లవ్ యూ ఇడ్లీ ఇడ్లీ ఏం చేసి అనుకున్నా ఇడ్లీ ఎక్కువ ఉన్నాయా మరి ఇచ్చేయండి తినేనమ్మా రెడీ అయిపోయింది క్యాబ్ బుక్ చేయండి నాగా ఫస్ట్ చేయి వాడు వెళ్ళిపోతాడు వాడు చేసుకొని వెళ్ళిపోతాడు మనం వెళ్ళిపోదాం మన పిల్లలు ఏడుస్తున్నారు ఏం చదువుతున్నారు పిల్లలు చిన్ని బిడ్డలు అమ్మ మంత్రంలో జపం చేయండి ఒకసారి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ గొర్రెల మతానికి నాకు ఏ సంబంధం లేదు దరిద్రం అని దాంట్లో ప్రతిజ్ఞ అమ్మ అలాగే ఈ గొర్రెల స్టిక్కర్ ఇచ్చాను కదా ఇది ఇచ్చేసే గొర్రెలు ఎవరైనా డిబేట్కి రావాలంటే రావచ్చు వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలి గొర్రెల క్వశ్చను గొర్రెలు డిబేట్కి రావడానికి అర్హతలు అర్థమైంది నీకు మరి ఎవడు పడితే నా ముందు ఎలా కూర్చుంటాడు వాడు అరుగుడు ఉండాలి కదా వాళ్ళ నాన్న పేరే చెప్పలేని దరిద్రుడు నా ముందు ఎలా కూర్చుంటాడు అమ్మ రోజు మంత్రం జపం చేయి ఓకేనా నాన్న అవి సర్దున్నాను నీట్గా అందరికి వచ్చినాయిరా కార్డు వాడు సంటాడా కార్డు వాడి కార్డు అమ్మా అమ్మా చాలా చిన్న పిల్ల చాలా చిన్నప్పుడు 2 ఇయర్స్ 5 ఇయర్స్ పాప అదే నువ్వు వేసుకో 5 దానికి వేయచ్చులే దాన్ని 5 ఇయర్స్ పాప మరి వాళ్ళ బుచ్చి కూడా చిన్న బిడ్డలు అయితే అని ఎవరేం చేస్తారు సర్లే పెద్దదే ఇంక వెయ్యి అంటే ఉరికేస్తాం కదా చిన్ని పిల్లలు కొన్ని పిల్లలు నాన్న ఎవరేం చేస్తారు ప్రైవేట్ కంపెనీలో ప్రగతి సంతోషం నేను నీకు ఎలా కట్టేసాను అది మీ వారికి జాగ్రత్త 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 నువ్వు సొంత తెలివితే అట్లా ఏం వాడకూడదు అసలే లేవు నువ్వు ఏ సొంతం చేయకూడదు చెప్పిందే చేయాలి అలా చెప్తాడు ఇంకా మంచిది అన్నా ఇందులో పెట్టాలి నాన్న నాకు లేదు నీకు రాదు అమ్మ అర్జెంటు ఒరే ఏం చేస్తున్నారా బుక్ చేయి బుక్ చేసా అమ్మ చేపట్టాలి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా పర్లే పుణ్యాత్ముడు 2 గంటలు 4 ఇంటర్లు అక్కడ దరిద్రం 2 ఇంటర్లు 3 గంటలు గురూజీ పిల్లి కూడా వస్తుంది మరే మీకు ఏమన్నా వచ్చినాయా తాడు బొంగరం కార్డా పేపర్ ఇవ్వంటారా మరే మీ పెళ్ళి అయినరా అదే అందుకే రండి ఆ మెడలోకి వేసుకోండి క్యాబ్ వస్తుందా ఎవరిదమ్మా ఈ లెజెండ్ ఏ ఊరా మేడిపల్లి తెలిసే నన్ను ఎవరు పిలిచారు
కనపడి జావు ఇవి చూడు ఇది పెట్టడానికి ఎంత అమ్మ పెట్టి చాలా ఏం కనపడి జావు ఇది తీలేదా ఇందులోనే తీసా అర్థమైంది దారా ఏం పేరు సుజిత్ నాన్న ఎవరు ఇద్దరు ఉంటేనా నాన్న పడిందా అందరికీ అన్నీ వచ్చినాయా ఫామ్ చేస్తాను ఓకేనా కార్డులు స్టిక్కర్లో